హాయ్ ఫ్రెండ్స్. సౌత్ కొరియాలో భారీగా మార్కెట్ క్రాష్ అయిందని న్యూస్ వస్తున్నాయి. కొన్ని వీడియోస్ చూశాను నేను కూడా. సో చాలామంది సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్తుంటే గవర్నమెంట్ సపరేట్ సెల్ పెట్టింది వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి అనేసి న్యూస్ చూశాను. మనం కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ చూస్తుంటాం. చాలామంది హెవీగా ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడటం చూసుంటాం. సో అంటే ఆపర్చునిటీని మిస్ చేయటమా, లేకపోతే ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వడమా, ఇది చాలా కష్టం ఆ సిచ్యువేషన్లో. సో ఎవరో ఒకళ్ళు బాగా సంపాదించారు పర్టికులర్ టైంలో అని చూస్తుంటాం. కొంతమంది వాళ్ళని చూసి మొత్తం సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసేసి హౌస్ మీద తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసేసి, అంటే అంత ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనేసి ఈవెన్ లైక్ ఈ మధ్య గోల్డ్ సిల్వర్ హై ప్రైసెస్ వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పెరుగుతుందని. సో ఎంత మటుకు రిస్క్ తీసుకోవాలి, ఎంత మటుకు మనం తట్టుకోగలం, వస్తే ఎంత వచ్చినా దానికి లిమిట్ లేదు, హ్యాపీయే. బట్ లాస్ వస్తే మనం ఎంత మటుకు తట్టుకోగలం అనేది మెయిన్. మన పర్టికులర్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయగలమా లేదా, దానికి ఇంపాక్ట్ అవుతుందా లేదా, ఇది చూసుకోకుండా ఇల్లు అమ్ముకొని ఉన్న బిజినెస్ అమ్ముకొని సేవింగ్స్ పోగొట్టుకొని గోల్డ్ లోన్ తీసుకొని లోన్లోకి వెళ్ళి అందరితో మాటలు పడి ఈ మెంటల్ ప్రెషర్, ఎమోషన్ ప్రెషర్. సో మాకు తెలిసిన ఒకళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇట్లనే మేజర్ అమౌంట్ పోగొట్టుకునేసరికి ఆ స్ట్రెస్లో ఇంపాక్ట్ అమ్మాయికి డెలివరీ అయిన బాబు ఆర్టిస్టిక్గా పుట్టాడు. సో అంటే వాడి ఏజ్ తగ్గట్టు మెంటల్ వెల్నెస్ ఉండదు. ఇట్లా ఇంకా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఫిజికల్ మెంటల్ ఫ్యామిలీ రిలేటెడ్ పీపుల్. వస్తే బాగానే ఉంటుంది, కానీ పోతే మనం తట్టుకునే లెవెల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి, డైవర్సిఫై చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్. దాని మీద కాన్స్టెంట్గా స్టడీ చేస్తుండాలి. మార్కెట్స్ గురించి మీరు ఎంత రిస్క్ తీసుకోవాలో అంత దాని మీద స్టడీ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతాం. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోతే కష్టమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై అదర్ వీడియోస్. థ్యాంక్ యూ.